మీ అందరికీ తెలుసా? నన్ను అందరూ సావిత్రిబాయి పూలే అని అంటారు. స్త్రీగా ఈ సమాజంలో పుట్టినందుకు నాకు ఈ బాధ. ఆడపిల్లలు చదువుకోకూడదని, ఆడపిల్లలు చదివితే మహాపాపమని ముద్ర వేసిన కాలం నాటి సమాజంలో పుట్టాను నేను. అయినా సరే నా అక్షరాలను నేను ఆయుధాలుగా చేసుకున్నాను, నా శ్వాసగా మార్చుకున్నాను. నాకు ముక్క కూడా రాదు. చిన్నప్పుడే పెళ్లి చేసి నా భర్త జ్యోతిరావు పూలే నాకు చదువును బోధించాడు. ఆయన చేతిలో అక్షరాలు నేర్చుకున్న నేను ఈనాడు వేలాది వేల ఆడపిల్లల జీవితాలలో వెలుగును నింపాను. ఈనాడు ఆయన చేతుల అక్షరాలు నేర్చుకున్న నేను ఆడపిల్లలందరికీ, మీలాంటి ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా నేను చదువును బోధించడం మొదలుపెట్టాను. ఎందుకంటే మనందరి జీవితం, మీ జీవితం, ఆఖరికి నా జీవితం కూడా ఆ పుస్తకాలలోనే ఇమిడి ఉంది. మనందరి భవిష్యత్తులు కూడా ఆ పుస్తకాలలో దాగి ఉన్నాయి. అందుకే నేను చెబుతున్నా స్త్రీలు చదువుకుంటే సమాజం మొత్తం నాశనం అయిపోతుందన్నారు. కానీ నేను దానిని ఎప్పుడూ కూడా నమ్మలేదు. మీ అందరికీ ఒక విషయం తెలుసా? నేను నా బడికి వెళ్ళిపోయి వచ్చే దారిలో నన్ను అందరూ రాళ్లతో కొట్టేవాళ్ళు, పెండ పిడకలను నా మొహం మీద విసిరేవాళ్ళు. అందరూ వాళ్ళ కిటికీలలో నుండి నన్ను చూస్తూ ఎంతో హీనంగా అసహించుకునేవాళ్ళు. అయినా కానీ నేను ఎప్పుడూ భయపడలేదు. నా చేతిలో ఉన్న పుస్తకాన్ని ఎన్నడూ ఆ కింద విసిరేలేదు. ఆడపిల్లలు చదువుకుంటే సమాజం మెరుగుపడుతుంది, సమాజ ప్రగతి, సమాజం కూడా బ్రతుకుతుంది అని నేను ఎంతో ధైర్యంగా నమ్మాను. అందుకే ఈ రోజున నేను మీ అందరికీ కూడా ఇలాంటి అందరి ఆడపిల్లలకు కూడా చదువును బోధించి మిమ్మల్ని కూడా గొప్ప స్థాయిలో చూడాలని నేను ఆశించాను. నేను కేవలం ఒక ఉపాధ్యాయురాలిని మాత్రమే కాదు, నేను ఒక పోరాటం, నేను ఒక విప్లవం. ఈ రోజున మీరందరూ చదువుకుంటున్నారు కదా, మీలాంటి స్నేహితులకు కూడా మీరందరూ చదువుని బోధిస్తున్నారు కదా. అయితే నా యొక్క పోరాటం ఎప్పటికీ వృధా కాలేదు. ఇదే నా యొక్క నిజమైన నివాళి. ఇదే నా సందేశం, ఇదే నా జీవితం, ఇదే నా యొక్క గట్టి కళ. ధన్యవాదాలు. Mm-hmm.
అయితే మనము బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి, మీరు అక్కడ ఉన్నప్పటికీ మేము టీచర్స్గా ఉన్నా మీరు పాఠశాలలో వచ్చి చదువుకునేటువంటి అవకాశాన్ని కలిగించినటువంటి సావిత్రిబాయి పూలే గురించి కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకున్నాను. ఆధునిక విద్యాభారతి వైతాళికురాలు, పెన్నుతో పోరాడిన తొలి విప్లవకారిణి, అక్షరాలు దిద్దించిన ధీరవనిత, దళిత సాహిత్యవేత్త, వేగుచుక్క, సరస్వతీదేవికి ప్రతిరూపం, మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, క్రాంతి జ్యోతి, సంఘ సంస్కర్త, శ్రీ అభ్యుదయవాది, మొదటి పాఠశాల ప్రారంభించి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి, అదేవిధంగా అగ్రకుల మహిళల అభివృద్ధికి బాటలు వేసినటువంటి ఒక విప్లవ ధీరి. రాళ్ళు బురదలు ఎదురైన విద్య దీపాన్ని ఆరనివ్వని తల్లి. ఆమె చీర మురికైంది కానీ భారతదేశ భవిష్యత్తు శుభ్రమైంది. విద్య కోసం అవమానాన్ని గౌరవంగా స్వీకరించిన మహనీయురాలికి వినమ్ర నివాళులు. ఆమె గురించి ఒక సమగ్ర పరిశీలన ఏంటి అంటే, మొట్టమొదట పాఠశాల స్థాపించినటువంటి వ్యక్తి. 1848 జనవరి 1న భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. అది ఏంటి అంటే, పూణేలోని బీడేవాడలో మొట్టమొదటిగా బాలికల కోసం పాఠశాలను స్థాపించడం జరిగింది. తర్వాత ఎదుర్కొన్న అవమానాలు గుండె ధైర్యం. సో అనేక అవమానాలను ఎదుర్కొంది. తర్వాత గుండె ధైర్యం ఏంటి అంటే, ఆమె బాలికల కోసం విద్య నేర్పించడానికి బజార్లో బాలికలు తీసుకురావాలి. వాళ్ళు మొట్టమొదటి స్టార్ట్ చేసినప్పుడు ఆమె పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య 6. సో వాళ్ళని రోజు ఆమె వెళ్ళడము, వాళ్ళని పాఠశాలకు తీసుకొచ్చేటువంటి క్రమంలో ఆమె మీద రాళ్ళు, తర్వాత పేడ పిడకలు చల్లేవాళ్ళండి. ధైర్యం ఎక్కడ అంటే, ఒకరోజు ఒకతే వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆమెను హేళన చేస్తూ ఆమె మీద దాడి చేసినప్పుడు, నా చెల్లెళ్ళకి నేను చదువు చెప్పుకోవడానికి వెళ్తున్నాను, దీన్ని ఆటంకపరిస్తే సహించేది లేదని ధైర్యంగా ఎదుర్కొంది. ఒక గుండె ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి. తర్వాత మహిళలకు, అనాథలకు చేసిన సేవలు చాలా. సో అనాథాశ్రమాలను స్థాపించింది. అదేవిధంగా కరువు కాలం ఎప్పుడు అంటే 1876-77లో పూణేలో కరువు చాలా సంభవించింది. ఆ సమయంలో ఏం చేసినటువంటి పని ఏంటి అంటే, అన్నశాల 57 అనాథ ఆశ్రమాలను కలిగించే వాళ్ళందరికీ కూడా ఆమె ఆహారాన్ని అందించడం జరిగింది. తర్వాత రచయిత్రిగా ఆమె రచనలు అణగారిన వర్గాల్లో చైతన్యం నింపాయి. కావ్య పూలే అనేటువంటి దానిలో ఆమె రాసినటువంటి దానిలో ఆమె నినాదం ఏంటి అంటే, వెళ్ళు చదువుకో, పాఠశాలకు వెళ్ళు. ఇది సావిత్రిబాయి పూలే గారి నినాదం. సో దీన్ని పట్టుకొని ఆమె తన ప్రయాణాన్ని కొనసాగించింది. తర్వాత జ్యోతిరావు మరణం, విప్లవాత్మక అంత్యక్రియలు. సో దీనిలో ఏంటి అంటే, అప్పుడు ఉన్నటువంటి ఆచారాల ప్రకారము ఎవరన్నా చనిపోతే స్త్రీలు శ్మశానానికి వెళ్ళకూడదు. కానీ అప్పుడు తన భర్త చనిపోయినప్పుడు తన భర్త చితికి ఆమె నిప్పు అంటించి దహన సంస్కారాలు చేసింది. నెక్స్ట్, జ్యోతిరావు మరణం, విప్లవాత్మక అంత్యక్రియలు, దాని గురించి చెప్పాను. నెక్స్ట్, మరణం, త్యాగదండాలు, ముగింపు. ఎప్పుడు 1897లో పూణేలో ప్లేగ్ వ్యాధి వ్యాపించింది. సో ఆ ప్లేగ్ వ్యాధి వ్యాపించినప్పుడు చాలామంది చనిపోతూ ఉన్నారు. మనకేదైనా అంటువ్యాధి వస్తే వాళ్ళ దగ్గర పోవడానికి మనం చూసాం కదా కరోనా. సో ఆ ప్లేగ్ వ్యాధి వ్యాపించినప్పుడు వాళ్ళ దగ్గర పోయి ట్రీట్ చేయడానికి కూడా, వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడ్డాం. కానీ ఈమె ఆ ప్లేగ్ వ్యాధి సంబంధించినటువంటి వాళ్ళకి సేవలు చేస్తూ ఒక పిల్లోడు, ఎవరు అతని పేరు ఏంటి అంటే పాండురంగ్ బాబాజీ గైక్వాడ్ అనేటువంటి 1 సంవత్సరాల బాలుడిని, ప్లేగ్ వ్యాధి ఉన్నటువంటి బాలుని వేసుకొని భుజం మీద వేసుకొని
తన ఆసుపత్రికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి క్రమంలో ఆమెకు ఆ వ్యాధి సోకింది. సో ప్లేగ్ వ్యాధి సోకి ఆమె 1897 మార్చి 10న సావిత్రిబాయి పూలే కన్నుమూశారు. ఇవన్నీ కూడా ఆమె యొక్క చరిత్ర. సో ఇంకొక విషయం ఏంటి అంటే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తనకున్నటువంటి 3 గురువుల్లో పూలే దంపతుల్ని తన 3వ గురువుగా స్వీకరించారు. ఆయన చెప్తారు, ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్తారు ఒక సందర్భంలో, అంబేద్కర్ గారు ఇలా అన్నారు, మనం రాళ్ళు విగ్రహాలను పూజించడం కంటే మనకు జ్ఞానాన్ని విద్యను ప్రసాదించిన పూలే దంపతులను పూజించడం మిన్న. వారు చేసిన పునాదులపైనే అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణం, సామాజిక న్యాయ పోరాటాన్ని నిర్మించారు. అంతేకాకుండా తను రాసినటువంటి ఒక పుస్తకం ఏంటి అంటే హూ వేర్ ద శూద్రాస్ అనేటువంటి తను రాసినటువంటి ఆ బుక్ని పూలే దంపతులకి అంకితం ఇచ్చారు. నెక్స్ట్, ఆధునిక భారతీయ మహిళలకు స్ఫూర్తి. సావిత్రిబాయి పూలే కేవలం ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక శక్తి. ఆమె విద్య ద్వారా అజ్ఞానాన్ని పారద్రోలారు, ప్రేమ ద్వారా ద్వేషాన్ని జయించారు, ధైర్యం ద్వారా ఆచారాలను ధిక్కరించారు. ఈరోజు భారతీయ మహిళలు, దళిత బహుజన అగ్రకుల స్త్రీలు చదువుకొని ఉన్నత పదవుల్లో ఉన్నారంటే దానికి మూల కారణం సావిత్రిబాయి పూలే వేసినటువంటి ఆ మొదటి అడుగు. ఆమె జీవితం ప్రతి తరానికి ఒక పాఠం. జై భీమ్, జై సావిత్రిబాయి పూలే, జై జ్యోతిరావు పూలే. థ్యాంక్ యూ.